వెల్కమ్ టు శ్రీలూస్ విజన్. ఇప్పుడు మనం ఈరోజు వంకాయ బజ్జీ చూద్దాం. వంకాయ బజ్జీలు బాగుంటుందండి. వంకాయ బజ్జీ రాయలసీమలో ఉగ్గాని బజ్జీ ఎంత ఫేమస్ అండి. టమాటో బజ్జీ, బెండకాయ బజ్జీ, వంకాయ బజ్జీ వేడి వేడి అన్నంలో అలా తింటుంటే అలా 4 ముద్దలు ఎక్కువ తినేస్తారు మామూలుగా కంటే కూడా. మీకు సరిపడా వంకాయలు తీసుకోండి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ 4 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. బాగుంటుంది కూడా. వంకాయలు మీరు సాల్ట్ వాటర్లో వేసుకొని కట్ చేసేటప్పుడు చేసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని వంకాయలు, పచ్చిమిర్చి మీకు కారం తగ్గట్టుగా వేసుకోవాలండి. మీరు ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే కారము కొంచెం పచ్చిమిర్చి పెంచుకోండి. 1 కప్పు ఎర్రగడ్డ, 1 కప్పు టమాటా కూడా అంతే అండి. పులుపు కొంచెం తింటాము పర్లేదు, కొంతమంది ఇష్టపడతారు కదా టమాటా ఎక్కువ వేస్తే. అలాగే ఇంకొక టమాటా ఎక్కువ వేసుకోవచ్చు. చిటికెడు పసుపు. ఈ పసుపు నాది ఆర్గానిక్ దండి, సరిపోతుంది. మీరు ఇంకొంచెం యాడ్ చేసుకుంటారేమో యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం ఇప్పుడు ముందు కొంచెం వేయండి మగ్గడానికి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి. మనం ఆయిల్ ఎక్కువ వేయట్లేదు కదా. చింతపండు పులుపు తినే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కారం. ఇక్కడ మీరు పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి నేను 1 స్పూనే కారం వేస్తున్నాను. మీరు ఇంకొంచెం కారం తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఇన్ ద సేమ్ డే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అన్నీ ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు ఇంతవరకు ఇది లోనే ఉండాలండి. స్టవ్ మాడబట్టకుండా ఉంటుంది, కింద ప్యాన్ అడుగు పట్టకుండా ఉంటుంది. చూడ్డానికి బాగా కలర్ఫుల్గా ఉంది కదా, రెడ్, గ్రీన్, వైట్ ఇలాగా అన్నీ కలిపేస్తే ఉప్పు, కారం, పసుపు పట్టుకొనేస్తుంది అన్ని కాయగూరలకు. నెక్స్ట్ తెల్లవాయలు సరిపోతాయి. ఒక 6-7 తెల్లవాయలు వేసేసి పెట్టేసేయండి. లిడ్ క్లోజ్ చేసేసేయండి. కొంచెం మగ్గుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగు పట్టకూడదు, మాడు తీసుకోకూడదు అండి పెన్నంకి. ఇప్పుడు నేను అంత చూడండి కలుపుతున్నాను. అడుగు పట్టలేదు, మాడు తీసుకోలేదు. సో కూరగాయలు మాడిపోయినా కూడా బాగుండదండి టేస్ట్. ఇది మధ్యలో కలుపుతూ లిడ్ క్లోజ్ చేసి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మీరు దీనికి తగ్గట్టు మీరు టీ గ్లాస్ వాటర్ తీసేసుకోండి. ఈ వాటర్ మీరు ఇంకొంచెం పలచగా కావాలి బజ్జీ అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు వాటర్ యాడ్ చేసిన తర్వాత అన్నీ ఇంకొకసారి కలపండి. పట్టుకుంటుంది నీళ్ళ. సో ముందు చెప్పినట్టుగానే ఆయిల్ ఎక్కువ పట్టుకోదన్నాం కదా, కొంచెం వాటర్ వేస్తే మగ్గుతుంది. లిడ్ క్లోజ్ చేసేసుకోండి. కంటిన్యూగా ఇప్పుడు కొంచెం లోలో పెట్టుకునే ఉన్నాం కదా, కొంచెం మీడియం పెట్టేసుకున్నామంటే మగ్గిపోతుంది బాగా. ఇక్కడ చూసారా బాగా మగ్గింది. మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు పట్టుకోదండి ఇది, లేకపోతే మాడిపోతుంది. ముందు చెప్పుకున్నట్టుగానే మాడితే పెద్ద అదే స్మెల్లే వస్తుంటుందండి, తినాలనిపించదు. ఇక్కడ చూడండి బాగా మగ్గింది. పచ్చిమిర్చి, టమోటా, వంకాయ బాగా మగ్గిపోయింది చూడండి దగ్గరగా. ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకొంచెం మగ్గబెట్టుకున్నాను నేను, ఎందుకంటే నేను మిక్సీకి వేసుకోను. అందుకని ఇంకొంచెం మగ్గితే నాకు ఈజీ అనిపిస్తుంది కదా అని మ్యాష్ చేసుకోవడానికి మగ్గబెట్టాను. చూడండి, మీకు మ్యాషర్ ఉందనుకోండి ఇట్లాగే మ్యాష్ చేసేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర మ్యాషర్ లేదు. సో కాబట్టి నేను పప్పు గిత్తితో రామేసుకుంటాను, పప్పు రామినట్టుగా. యాజ్ యూజువల్ అండి, మనం పప్పు ఎట్లా రాముకుంటామో అలాగా. మీరు ఇక్కడ పప్పు బజ్జీ రామేటప్పుడు ఉప్పు, కారం సరి చూసుకోండి. మీరు ఇంకొంచెం తక్కువ ఉందనుకుంటే ఉప్పు, కారం ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మరి ఎక్కువగా పేస్ట్ లాగా చేసేయకండి దీన్ని, మిక్సీకి అస్సలే వేయకండి, టేస్ట్ ఏం బాగుండదు. దంచుకోండి ఇంకా రోలు ఉంటే. నేను ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను, నాకు కొంచెం ఉప్పు తక్కువ అయినట్టు అనిపించింది, అందుకని మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకున్నా. ఉప్పు అయిపోయిందండి. ఇంకా తిరువాత పెట్టేసుకుందాము. సేమ్ మనం పప్పుకి ఎలాగా తిరువాత పెట్టుకుంటామో పోపు అలాగేనండి. ఆయిల్, పోపు గిన్నె మీద ఆయిల్, తెల్లవాయలు, ఒట్టిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఈ ఆవాలు జీలకర్రతో పాటు మీరు కరివేపాకు కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర చూడండి చిట్టుపట్లాడుతున్నాయి, డ్యాన్స్ చేసేస్తున్నాయి బాగా. చూసారా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఇది కొంచెం మగ్గాలండి ఆయిల్లోన. తెల్లవాయలు కొంచెం ఆయిల్లో మగ్గితే బాగుంటుంది, టేస్ట్ వేరు బాగా.
తర్వాత వేస్తుంటేనే ఆ స్మెల్కి తినబుద్ధి వస్తుంది కదా. పప్పు రసం ఇలాంటివి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో తర్వాత వేసేసిన తర్వాత వేసాక బజ్జీకి లిడ్ క్లోజ్ చేయండి. స్మెల్ పట్టుకొని ఇంకా తింటుంటే అరోమా బాగుంటుంది. కలుపుతుంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.